హాయ్ అండి, నేను మీ కుమారి. ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఒక ఆడపిల్ల గురించి, అంటే ఆడపిల్ల ఎలా ఉండాలి అత్తగారింట్లో, అత్తగారు ఆడపిల్లని ఎలా చూసుకోవాలి అనేది నా మనసులో నాకు ఎలా ఉందో అలా చెప్తున్నా. అంటే ఇది అభిప్రాయం అందరితో అవునో కాదో నాకు తెలియదు కదా, మీరే చెప్పండి తర్వాత. ఇప్పుడు ఆడపిల్ల ఉంది, ఎంత అందంగా ఉండాలి, చక్కగా బొమ్మలా ఉండిద్ది అమ్మాయి. అందమైన కోడలు రావాలని ఎవరికైనా ఆశ ఉండిద్ది. అందంగా ఉండాలి అమ్మాయి. అందంతో పాటు అనుకువగా ఉండాలి. అనుకువ పద్ధతి, అత్తమామల్ని మర్యాదగా చూసుకుంటూ, పెద్ద చిన్న గౌరవించుకుంటూ, చక్కగా సర్దుకుపోయి, అణిగి మణిగి అంటే అంటే పెద్ద పెద్ద వర్డ్స్ కాదు నేను అనింది, చిన్న చిన్న వాటికి. అత్తగారు ఏమన్నా చిన్న చిన్న ఇదైనా కానీ సర్దుకుపోవాలి, తప్పే ఉంది. ఇప్పుడు మనం అత్తగారింటికి వచ్చాము, అనుకువగా తగ్గించుకొని అత్తమామయ్యలతో మర్యాదగా ఉంటే ఎంత మంచిగా ఉండిద్ది. అలా ఉండాలి. అప్పుడు పుట్టింటి వాళ్ళకి గౌరవం, అత్తగారింటికి గౌరవం. పలానా అమ్మాయి వాళ్ళ కూతురు మంచిగా ఉంది అని అమ్మా నాన్నలకి విలువ ఉండిద్ది అక్కడ. లేదు అంటే ఇల్లు చక్కదిద్దుకోవాలి, మంచిగా ఉండాలి, అదే ఆడపిల్లకి వచ్చింది కరెక్టే. ఇంకా అత్తగారు ఉన్నారు, అత్త తల్లి కాలేదు, కోడలు కూతురు కాలేదు అని. ఇన్ని సంవత్సరాలు అత్త ఎక్స్పీరియన్స్ ఉండిద్ది, ఎందుకంటే అత్త ఒక ఇంటి కోడలే కదా. ఆవిడ ముందు ఒక ఇంటికి కోడలై వచ్చిన తర్వాతే కదా మళ్ళీ ఆవిడకి కోడలు వచ్చేది. ఆ అత్తగారే కోడల్ని కూతురుగా చూసుకోలేకపోతే అనుభవం లేని కోడలు కూతురులా ఎలా ఉండిద్ది? అంటే ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వచ్చి పరిచయం లేకోకుండా కొత్తగా వచ్చిన కోడలే నువ్వే తగ్గి ఉండాలి, అలాగా చూసుకోవాలి అంటే ఉండలేదు కదా. చిన్నపిల్లలు ఇప్పుడు తెలిసి తెలియకుండా అవన్నీ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఎవరు చూసుకోవాలి? అత్తగారే. మన ఇంటికి వచ్చింది కదా, మన పిల్లే కదా అని చెప్పి చూసుకోవాలి. కోడల్ని కోడల్లా చూసుకోండి చాలు. కూతురులా అంటున్నారు, కూతురులాగా కూడా కాదు. కూతురు మీద ఉన్న ప్రేమ చూపించినా చూపించిపోయినా జస్ట్ కనీసం ఆడపిల్ల, మనలాగే ఆడపిల్ల అనేది ఒక్కటే కన్సర్న్ చేయండి అంతే. ఆడపిల్ల అంతే. ఎందుకంటే నేను ఆడదాన్నే, మీరు ఆడవాళ్ళే అనే కాన్సెప్ట్ ఉంది కదా. ఆడవాళ్ళే ఆడవాళ్ళకి శత్రువు అన్నట్టు చేయొద్దు దయచేసి. ఆడపిల్లని మంచిగా చూడండి, కోడల్ని కోడల్లాగా చూడండి చాలు. కూతురులాగా లేకపోయినా కోడల్లాగా చూసుకోండి మంచిగా. అలాగే కోడలు కూడా అంతే. అత్తగారిని పెద్దది, అత్త మామయ్య, ఇంట్లో కుటుంబం, మర్యాద, పద్ధతి, విలువలు ఇవ్వాలి, అవన్నీ నేర్చుకోండి. అప్పుడే అత్తింటికి పుట్టినింటికి గౌరవం తెచ్చినట్లు. ఆడపిల్లలు జాగ్రత్త, మీకే చెప్తున్నా. అలాగనే అత్తగారులు మీరు కూడా వినండి.